సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ మోస్ట్లీ అందరికీ ఉంటాయి, లేదా 90% ఆఫ్ ద పాపులేషన్కి ఉంటాయి. కానీ అందరికీ సర్జరీ చేస్తామా అంటే లేదండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ 8 mm కన్నా ఎక్కువ ఉండి మీకు సిమ్టమ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా సర్జరీకి వెళ్ళాలి. మీకు సిమ్టమ్స్ ఏం లేవు అంటే ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. పిల్లల్ని కలిగిన తర్వాత మల్టిపుల్ గాల్ స్టోన్స్ కొంచెం చిన్న చిన్నవి ఉండి ఒకటి రాలుతున్నాయి, కిందకి జారుతున్నాయి, దానివల్ల పెయిన్ వస్తుంది, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అని అంటే మాత్రం సర్జరీ చేయించుకోవాలండి. సో ఎవరికైనా సరే గాల్ బ్లాడర్ వల్ల సమస్య వచ్చింది, పెయిన్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే అది ఇండికేషన్ గాల్ బ్లాడర్ సర్జరీకి వెళ్ళాలి అని చెప్పి. అయితే ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ అంటే మీరు స్కాన్ చేయించుకున్నప్పుడు ఏవైతే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్తారో వాటన్నిటికీ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. షుగర్ ఉంది, స్టోన్స్ ఉన్నాయి అంటే సర్జరీకి వెళ్ళాలి. అదే షుగర్ లేదు, స్టోన్స్ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి, అది కూడా చాలా తక్కువ ఉన్నాయి, 3 to 4 mm స్టోన్స్, ఒక 3 to 4 స్టోన్స్ ఉన్నాయని చెప్పారు అనుకోండి, వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. సిమ్టమ్స్ ఏం లేనందు రోజులు బాగానే ఉంటారు.